ఫ్లోరింగ్స్ కూడా అందరిని బయట అండి ఈరోజు నెల్లూరులోని మూలాపేటలో ఉన్న స్కూల్ డిఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ దీన్ని మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని కట్టడం జరిగింది. మీకు అందరూ తెలుసు, ఒక 8 months బ్యాక్ ఇక్కడున్న బిల్డింగ్ల పరిస్థితి అవన్నీ శిథిలావస్థలోకి వచ్చి పడిపోయే స్టేజ్లో ఉంటే నేను సుధాకర్ రెడ్డి గారిని యాక్చువల్గా ఒకరోజు విఆర్ఐ స్కూల్కి ఇన్వైట్ చేశాను. రండి సార్ ఒకసారి చూస్తారని. విఆర్ఐ స్కూల్ చూసిన తర్వాత వారు కూడా నేను కూడా నెల్లూరుకు ఒక స్కూల్ చేసి పెడతాను అని చెప్పడం. ఎక్కడ చేస్తారంటే, మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాము, ఎంతో కాలం మూలాపేటలో ఉన్నాము కాబట్టి మేము ఉన్నది అక్కడ కాబట్టి మూలాపేటలో ఒక స్కూల్ ఇస్తే చేస్తామంటే వెంటనే ఈ స్కూల్ని వారిని చేయమన్నాము. వారు దాదాపు దీన్ని 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి చేయడానికి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 24,000 చదరపు అడుగుల బిల్డింగ్ పూర్తి చేశారు. మరొక 2 ఫ్లోర్లు కూడా ఫ్యూచర్లో చేస్తారు. ఇది 6 అంతస్తులకు డిజైన్ చేశారు. అయితే 4 అంతస్తులకు యాక్చువల్గా వాళ్ళని కట్టిపెట్టమన్నాను. ఈరైతే 2 అంతస్తులు కట్టిపెట్టమన్నా. మరొక 1 year తర్వాత ఒక అంతస్తు, తర్వాత ఇంకొక అంతస్తు. అంతేకాకుండా చక్కటి ప్లే గ్రౌండ్. ఇప్పుడే వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను, విఆర్ఐ స్కూల్లో 400 మంది ఒకేసారి కూర్చునే చక్కటి డైనింగ్ హాల్ వచ్చింది. అలాంటి డైనింగ్ హాల్ ప్రపోజ్ చేయమంటే ఈ బిల్డింగ్ పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్లో కడతామన్నారు. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ప్రస్తుతం. ఇయరే నర్సరీ టు 10th. ఒక అంగన్వాడీ స్కూల్ని, బాడీలో ఉండే అంగన్వాడీ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఆ 3వ ఏజ్ 3 సంవత్సరాల లోపల వాళ్ళకంతా నర్సరీ టీచింగు, 3 నుంచి 4కి వచ్చి PP1, 4 నుంచి 5 దాకా PP2 చదువు చెప్పాలని యాక్చువల్గా నేను దగ్గరుండి చక్కగా పర్యవేక్షించి ఇంత చక్కగా చేసిన అనిల్ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళకి ఈ యొక్క నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో మొత్తం 15 హై స్కూల్స్ ఉన్నాయి. సిటీలో 15 హై స్కూల్స్ని టేకప్ చేసాం. డిఫరెంట్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేశా, వాళ్ళందరూ మొదలుపెట్టారు. బహుశా రేపు డిసెంబర్ లేదా జనవరికి phase 1 కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ phase 2 చేస్తారు. ప్లే గ్రౌండ్స్ కూడా ఒక లెవెల్ వరకు చేశారు, మరొక లెవెల్కి ఇక్కడ చేయాలి. అనిల్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆ లెవెల్ ఏ లెవెల్కి చేయాలో చెప్పాను. ఆయన కూడా యాక్చువల్గా దాన్ని చేంజెస్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు, 2వ బ్లాక్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, నారాయణ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నతి చేస్తుంది, ఇదంతా కూడా ఒకటే నేను చెప్పేది,
చక్కటి విఆర్ఐ స్కూల్ కడితే దాన్ని కూడా వచ్చి చూసి కామెంట్ చేసిపోయారు వైసీపీ నాయకులు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక మోడల్ గవర్నమెంట్లో కూడా ప్రైవేట్ కన్నా ఈరోజు మా నారాయణ నిజం చెప్తున్నాను, నారాయణ స్కూల్స్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఫర్నిచర్ ఎక్కడ లేదు. దానికంటే బెటర్గా చేశా. ఎందుకంటే పేదలు నిరుపేదలు ఉండారు, వాళ్ళకి కొంత లిఫ్ట్ ఇవ్వాలి, కొంత వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తెచ్చింది. P4 ప్రోగ్రాం ఏం లేదండి, రాష్ట్రంలో ఉన్న టాప్ 10% ఎవరైతే ఆర్థికంగా బాగా నిలదొక్కొని ఉండారో, నాలెడ్జ్ పరంగా బాగా ఉందో వాళ్ళు బాటంలో ఉండే 20% సపోర్ట్ చేయడం. ఇదంతా P4 ప్రోగ్రాం. ఈరోజు ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా P4 ప్రోగ్రాంలో డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారు. ఇదే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎవరైతే సొసైటీలో ఉన్నత స్థితికి పోయారో వాళ్ళ కింద వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి. లిఫ్ట్ అంటే అలా డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు వచ్చేందుకు ఏర్పాటు చేయటం,